ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ వెలువడిన విషయం మనందరికీ విదితమే. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి హైకోర్టులో కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగి తర్వాత హైకోర్టు ఆ, పాత స్కెడ్యూల్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకని అంటే టెట్కి డిఎస్సికి మధ్య ఒకరోజు వ్యవధితో స్కెడ్యూల్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ విధంగా కుదరదు, మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కొత్తగా, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ స్కెడ్యూల్ కొత్తగా ప్రకటించండి అని ఆమ్, అన్- మార్గనిర్దేశం చేసింది ప్రభుత్వానికి. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము ఇప్పుడు కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది, కొత్త పరీక్షా తేదీలను ప్రకటించింది. అయితే ఈ ఏ తేదీలలో ఈ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి, హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ని చూజ్ చేసుకోవడం ఎలాగూ అన్న తదితర అంశాలతో ప్రభుత్వము ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సో దాన్ని మనం ఒకసారి గమనిస్తే ఎలాంటి ఏ డేట్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నది ఒకసారి మనం పరిశీలిస్తే, ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి వార్తల ఆధారంగా 30 నుంచి డిఎస్సి, మార్చి 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్, ఏప్రిల్ 30 వరకు పరీక్షలు జరుగుతాయి, హైకోర్టు ఆదేశాలతో మారిన స్కెడ్యూల్. సో మారిన స్కెడ్యూల్ ప్రకారము 30వ తేదీ నుంచి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి, మార్చి 30 నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే మార్చి 25వ తేదీ నుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారము ఇంకా ఏం చెప్పింది గవర్నమెంట్ అని చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి 2024 పరీక్షకు సంబంధించి షెడ్యూల్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. సో టోటల్ ఓవరాల్గా ఒక నెల వరకు, మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ ఎగ్జామ్ జరుగుతాయి అన్నది తెలుస్తూ ఉంది. ఏపీ టెట్ డిఎస్సి పరీక్షల మధ్య గడువు విషయంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు విద్యాశాఖ కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు ఉంటాయని, అయితే మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సో ఈ మార్చి 20 నుంచే మళ్ళీ పరీక్షా కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 25 నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాలి. కానీ ఇటీవల జరిగిన టెట్ పరీక్షల ఫలితాలు ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఆ మరుసటి రోజునే డిఎస్సి పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ హైకోర్టులో డిఎస్సి అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సో ఈ పిటిషన్లపై ఆర్గ్యుమెంట్స్ విన్నటువంటి హైకోర్టు ధర్మాసనము కేవలం ఒకరోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి, సో ఇప్పటి వరకు ఎప్పుడు ఇటువంటి షెడ్యూల్ ఇవ్వలేదన్నటువంటి వాదనలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో పిటిషన్ల తరపున న్యాయవాదుల వాదనలు హైకోర్టు పరిగణలోకి తీసుకొని మార్చి 10వ తేదీ నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇది మనకు తెలిసిందే. సో సస్పెండ్ చేసిన తర్వాత ఆ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారము టెట్ డిఎస్సి పరీక్షల మధ్య 4 వారాల కనీస సమయం ఉండాలని హైకోర్టు తీర్పిచ్చింది. సో ఈ నేపథ్యంలో మార్చి 30 వరకు పొడిగిస్తూ అధికారులు కొత్త షెడ్యూల్ను విడుదల చేశారు. షెడ్యూల్ ఏమంటే, మార్చి 30 నుంచి ఏపీ డిఎస్సి పరీక్షలు ప్రారంభమవుతాయి, మార్చి 30 వరకు ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి, రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో ఎస్జిటి పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టరు, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. మార్చి 20 నుంచి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇస్తారు. మార్చి 25 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వెరీ లేటెస్ట్ అప్డేట్ రిగార్డింగ్ డిఎస్సి. సో ఈ డేట్స్ ప్రకారము మీరు మళ్ళీ ఫాలో అయ్యి, ఎందుకంటే గత 2-3 నెలల నుంచి ఎంతో రిగరస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మన పోస్ట్పోన్ అయినప్పుడు కొంత నిరాశ చెందారు. కానీ మళ్ళీ షెడ్యూల్ వచ్చింది కాబట్టి గేరప్ యువర్ ప్రిపరేషన్, మీ మీ ప్రిపరేషన్ స్పీడ్ పెంచండి. తర్వాత మీ వెబ్ ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోండి, హాల్ టికెట్ల డౌన్లోడ్కి రెడీగా ఉండండి. సో ఇది ఈరోజు డిఎస్సి అప్డేట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.